ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మంత్రి నారాయణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జిల్లాలో గంజాయి బ్యాచ్ పెరిగిపోవటానికి, రౌడీ షీట్ చెలరేగిపోవటానికి కూటమి నేతలే కారణమన్నారు. నారాయణ మాట్లాడిన ఆడియో కాల్ బయటకు వినిపించారు. టీడీపీ పార్టీ కార్యకర్తలపై రౌడీ షీట్ ఉంటే ఎస్పీతో మాట్లాడి తీసేస్తాను అని చెప్పడం దారుణమన్నారు. అధికారులు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఈ మంత్రి గాని ఎమ్మెల్యేలు గాని వీరు చెప్పినట్లుగా మీరు కనుక చేస్తే మీరు రేపొద్దున సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కోర్టులకు కానీ రేపొద్దున వచ్చే పార్టీలు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కానీ మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు అక్రమ కేసులు అంటున్నారండి. నారాయణ గారు ఈ రోజు ఏం చెప్తా ఉన్నారంటే, ఆ రోజు ఎవరైతే అక్రమ కేసులు అంటున్నారు ఆ అక్రమ కేసులను అడ్డం పెట్టుకొని ఈ రోజు వైఎస్ఆర్సీపీలో ఎవరి మీదనైనా కూడా కేసులుంటే ఆ కేసులను మాఫీ చేస్తామని చెప్పి మీరు పార్టీలోకి తీసుకున్న వాళ్ళ మీద ఆ కేసులను మాఫీ చేయిస్తా ఉన్నారు. ఎవరండి తప్పులు చేసేది? ఎవరండి అరాచకం చేసేది? నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. మీకు తెలుసుంటది, ఈ మధ్య కార్పొరేషన్ ఎపిసోడ్ అంతా కూడా తెలుసుంటది. కార్పొరేటర్లు ఎవరండి? 54 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన వాళ్ళే కదా. 54 మంది వైఎస్ఆర్సీపీ మీకు ఎక్కడి నుంచి వచ్చినారు? ఈ రోజు ఒక్క కార్పొరేటర్ అయినా మీరు గెలిపించుకున్నారా? కార్పొరేటర్ల చేత మీరు నామినేషన్లు వేయించుకున్నారా? మీరు గెలిపించుకోలేనటువంటి మీరు సుమారుగా 40 మందికి పైగా కార్పొరేటర్లని మీరు వాళ్ళకి ప్రలోభ పెట్టి వారందరికీ కూడా ఆశ పెట్టి వారందరినీ మీ పక్కన పెట్టుకున్నారు. వారికి ఏ విధమైనటువంటి మీరు చెప్పినటువంటి హామీ నెరవేర్చకుండా మీరు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి మీరు ఉంటే మళ్ళా మేయర్ ఎలక్షన్స్ అడ్డం పెట్టుకొని వారికి పిలిచి కోట్ల రూపాయలు మీ సొంత డబ్బులు అయినట్టుగా ఈ ప్రజా సొత్తుని తీసుకొని ఇక్కడ కాంట్రాక్టులను కానీ లేదంటే కాంట్రాక్టుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి కమిషన్లు కానీ కొన్ని కోట్ల రూపాయలని వాళ్ళకి ఎరచూపి మరలా మీరు వాళ్ళందరినీ కూడా మంచి చేసుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మీ తీరుతో మీరు చేస్తున్నటువంటి మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవట్లేదన్న ఆలోచనతో కొంతమంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన వాళ్ళు మరలా మమ్మల్ని అప్రోచ్ కావడం, మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కండువా కప్పుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను. అక్కడ ఒక కార్పొరేటర్ 6th డివిజన్ కార్పొరేటర్ వాళ్ళ అబ్బాయి కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి కండువా కప్పుకున్నారు.